శిష్యుల్లో ప్రథమ శిష్యుడైనటువంటి అపొస్తలుడైనటువంటి పేతురుకి ఒక సందేహం వచ్చింది. ఏమిటి ఆ సందేహం అంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, సూదుబెజ్యంలో దూరుట సులువు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, ఆయనకు అనుమతి లేదు అని అంటున్నాడు. ధనవంతుడికి అనుమతి లేకపోతే ఈయనకెందుకు డౌట్ అంట? ధనవంతుడికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేకపోతే పేతురు గారికి వచ్చిన సందేహం ఏంటి? ఈయన ధనవంతుడా, ఈయన ధనికుడా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆయన కాని వాళ్ళందరినీ వదిలేశారు. అన్నదమ్ములని, అక్క చెల్లెళ్ళని, వృత్తిని, ఇళ్లను, పొలాలను, పెళ్ళాలను అన్నింటిని వదిలేసి ఈయన మాట విని, మీరు నాతో రండి, మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్న ఒకే ఒక మాటతో ఉన్నవన్నిటిని వదిలేసుకొని ఈయనతో ప్రయాణించడం, ఈయన్ని ఫాలో కావటం జరిగింది. ఈ సమయంలో ఎన్నో ఏళ్ళుగా ఈయన్ని ఫాలో అవుతున్న తరుణంలో ఒక యవ్వనస్తుడు వచ్చి నిత్యరాజ్యానికి ప్రవేశించాలంటే ఏం చేయాలని ఆ కాంటెక్స్ట్లో అడిగితే ఆయన ఏదో చెప్పాడు. ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన పేదలకు ఇవ్వటానికి నొచ్చుకున్నాడు, ఇవ్వలేను అనుకొని ఈయన ఏదో చెప్తా ఉన్నాడు అనుకొని ఈయన గురించి సనుక్కొని తిట్టుకొని ఈయన ఏదో చెప్తాడులే అనుకొని ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయినాక ఆ శిష్యులను చూసి శిష్యులతో అంటున్నాడు, ఒంటె సూదు బెజ్జంలో దూరడం సులువు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం, అది ఎంత మాత్రం సాధ్యపడదు. ఎందుకంటే ఒక ధనవంతుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే ఆయన దృష్టి అంతా పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోవాలని అంటే పరలోక రాజ్యం మీద ఉండదు. ఇప్పుడు ఆయన సరే ఆయన సంపాదించుకోలేడు, ఆయన ప్రవేశించలేడు, ఆయన పరలోక రాజ్యంలో ఏ రకంగానూ వెళ్ళలేడు. సరే మా పరిస్థితి ఏంటి? ఇంతకు మాకైనా ఎంట్రీ ఉందా? మేమైనా ప్రవేశించగలమా? మేమైనా నిత్యరాజ్యాన్ని చూడగలమా? మాకు నిత్యరాజ్యంలో ఎంట్రీ ఉంటుందా? లేకపోతే అక్కడ ఏమన్నా ద్వారపాలకులను పెట్టి మమ్మల్ని బయటకి ఎంటేసే ప్రోగ్రాం ఏమైనా ఉందా? మా పరిస్థితి ఏంటి? భార్య పిల్లలను వదిలేసుకొని ఉన్న పలంగా నీవే వెంబడొచ్చాం కదా అని అంటే ఆయన సందేహాన్ని నివృత్తి చేసే పనిలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 19:29 అంటాడు, మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకు? యూదులు ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల వారినైతే ఏ రకంగా నా ఎదుట సింహాసనం మీద ముందర కూర్చోబెట్టుకున్నానో అలాగే మీకు కూడా ఈ 12 మంది శిష్యులకు 12 సింహాసనాలు వేసి నా ఎదుట కూర్చోబెట్టుకుంటాను. కూర్చోబెట్టుకోవటమే కాదు, ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల వారిని తీర్పు తీరుస్తారు. మీకు అధికారం ఇచ్చాను నేను. 12 గోత్రముల వారికి తీర్పు తీర్చే అధికారాన్ని మీకు నేను ఇస్తా ఉన్నాను. నువ్వు సందేహపడక్కర్లేదు పేతురు, ఈయన వెంబడ ఫాలో అవుతున్నాము, ఈయన్ని వెంబడిస్తూ ఉన్నాము, ఇంతకు మాకైనా నిత్యరాజ్యం దొరుకుద్దా, మాకైనా నిత్యరాజ్యంలో ప్రవేశం ఉంటుందా అని నువ్వు అనుకుంటా ఉన్నావు. ఆ సందేహమే నీకు అక్కర్లేదు. నిన్ను నిత్యరాజ్యం ఇవ్వటమే కాదు, నిత్యరాజ్యంలో నీకు ఒక సింహాసనం ఏర్పాటు చేసి ఆ సింహాసనం ఏర్పాటు చేయటమే కాదు, ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల వారి మీదకి మీకు అధికారాన్ని ఇస్తున్నాను. వారికి తీర్పు తీర్చే, వారికి జడ్జిమెంట్ పాస్ చేసే అధికారాన్ని మీకు ఇస్తా ఉన్నాను అని ఆయన సమాధానం ఇవ్వడం జరుగుతుంది. శిష్యులు కాబట్టి ఆయనకి సింహాసనం వేశాడు, ఇశ్రాయేలీయుల మీద తీర్పు తీర్చడానికి అధికారం ఇచ్చాడు. విశ్వాసిగా నీకేమిస్తాడు? ఒక సేవకునిగా నీకేమిచ్చినట్టు? నీ పరిస్థితి ఏంటి? నువ్వు వెళ్ళగలవా? నీకు సింహాసనం వేయబడి ఉందా? నీ కొరకు ఏమి దాచబడి ఉంది? ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళు శిష్యులు కాబట్టి శిష్యులను ఉద్దేశించి ఆయన ఆ రకంగా చెప్పడం జరిగింది.
మరి నీ పరిస్థితి ఏంటి? ఓ విశ్వాసి, ఓ సేవకుడా, నీ పరిస్థితి ఏంటి? ఆయన నిత్య రాజ్యంలోకి నీకు ప్రవేశం ఉందా? ఆయన ఏమంటున్నాడు? తన కొరకు కిందన చదువుకోండి, తల్లిదండ్రులను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను ఎవరినైతే నా కొరకు విడిచిపెట్టి వదిలేశారో వారందరికీ నూరంతల ఫలం ప్రాప్తిస్తుంది అని కింద చెప్తాడు. అంటే వారికి సింహాసనాలు ఉండొచ్చు, ఇశ్రాయేలీయులకి మీద వీరికి అధికారాన్ని ఇచ్చి వారికి తీర్పు తీరుస్తుండొచ్చు. కానీ విశ్వాసులుగా మనకు కూడా అక్కడ స్థానం ఉంది. ప్రకటన గ్రంథంలో చూసుకుంటే మనకు అందులో క్లియర్గా అర్థమవుతుంది.